జాబులమ్మా నేలపైకి దిగి వచ్చిన అప్సరసలా ఉన్నావు. ఎవరు నేను? మిస్టర్, నేనెవరైతే మీకెందుకు, ముందు మీరెవరో చెప్పండి. నేనా? నీలాంటి కన్నె గులాబీ పువ్వుల మకరందాన్ని త్రాగడానికి వచ్చిన తేనెటీగను. నువ్వు కోరుకుంటే ఈ రోజుకి నీకు మన్మధుణ్ణి. చూడు, పిచ్చి పిచ్చిగా వాగావో పళ్ళు రాలితే జాగ్రత్త. కళ్ళు తగిన కోతులాగా ఏంటా చూపులు? కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. ఆవేశంలో వేరే నారి మనల డైలాగులు చెప్పుకో. నా కౌగిల్లో బంధిస్తాను. డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకునే టైపు కాదు నేను. అందుకంటే ముష్టి ఎత్తుకొని బతుకు చాలా మంచిగా ఉంటుంది. ఏంటే బుసులు కొట్టే పాముల రుసరుసలు ఆడుతున్నావు? పుట్టలో బంధిస్తాను. అయినా ఒక ఆడదాన్ని నా ముందే ప్రగల్భాలు పలుకుతున్నావు అంటే నీకు ఖచ్చితంగా నా పవర్ తెలియాల్సిందే. ఎంత పగలా నీకు? ఒక ఎస్పీలే కొడతావా? అయిపోయావా నువ్వు? దుర్మార్గుడా, నువ్వు మనిషివా పశువువా? ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి. రాజా, ఏంటే నీ అరుపులు కేకలు విని ఇక్కడ ఎవడో రక్షించడానికి రాడే. ఏంటి ఇంతమంది జనంలో ఒక ఆడదాన్ని రక్షించడానికి ఎవరు రారా? ప్లీజ్ ఎవరైనా వచ్చి నన్ను రక్షించండి. చూడు బేబీ, నన్ను ఎదిరించగల మగాడు మనగాడు ఇక్కడ లేడు, రాడు. ఎందుకో తెలుసా? ఈ అస్తి మనసుని ఎదిరించగల దమ్ము ఇక్కడ ఎవరికి లేదు పాప. ప్రజల్ని కాపాడడానికి రక్షించిన వాళ్ళే ఆ ప్రజల్ని కాటు వేసే కామందులుగా మారి చేయరని రీతిలో ఆ భగవంతుడు దిగి వస్తాడు. హలో పాప, లెక్చర్లు బాగానే ఇస్తున్నావు. ఇది రాతి యుగం కాదమ్మా. నువ్వు పిలవగానే ఆ భగవంతుడు దిగి వచ్చి నిన్ను రక్షించడానికి. ఇది కలియుగం. ఈ కలియుగంలో మా లాంటి దుర్మార్గులే దేవుళ్ళు. ఒరే పాపాత్ముడా, నీకు చావు దగ్గర పడి అందుకే ఇలా కుక్కల విర్రవేగుతున్నావు. నిన్ను అంతం చేయడానికి నీ అంతం తప్పదు. హలో పాప, అంతమైపోవడానికి నేనేమి మాడాగాని కాదే. మగసిరి ఉన్న మగాన్ని. ఆపరా మదమెక్కి కుక్క. ఎవడ్రా నువ్వు? అన్నాత్మ ఆత్మనాదాలు విని ఆపడానికి వచ్చిన అగ్నివీరుడిని. నీలాంటి కామ పిశాచులను కాల రాయటానికి వచ్చిన కాలరుద్రుడిని. పేరు పులి, బెబ్బులి పులి. ఈ కలియుగపు అభిమన్యుడిని. ఓ అభిమన్యువా? అడవిలో ఉండాల్సిన సింహాలు పులులు బయటికి వస్తే వాటిని పట్టి బంధించి సర్కస్ చేయించగల వేటగాడినా నేను. మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళు.
నాతో పెట్టుకోవద్దు. వేటగాళ్ళు సైతం మాటు వేసి పంగా విసరగల బెబ్బులు రాయుడు. ఈ రోజు నువ్వు చేసిన పాపాల చుట్ట చిరిగిపోయింది. ఇక నీ ఇష్ట దైవాన్ని తలుచుకో. ఎరా భగవాన్, గతం గుర్తుకొస్తుందా? నా అన్న వదులు మిమ్మల్ని వదలండి మమ్మల్ని ఏమీ చేయొద్దని ఎంత బ్రతిమలాడుకున్నారో గుర్తుకొస్తుందా? ఒక్క బుల్లెట్ దిగగానే ప్రాణం తీపి తెలిసిందా? రా బాబా, మిమ్మల్ని బతిమలాడుకున్నారు, వేడుకున్నారు. ఒక ఆడదాన్ని కూడా చూడకుండా మీకిష్టం వచ్చినట్లు నరరూప రాక్షసులుగా ప్రవర్తించి నా అన్న వదుల్ని చంపేశారు. అన్నయ్య వదిలా ఎక్కడున్నా చూడండి, నీచుడు నా కాళ్ళు దగ్గర ఉన్నాడు. కిటకిటలాడుతున్నాడు, బ్రతుకుదామని ఆశతో ఎదురు చూస్తున్నాడు. వద్దు అంటే వినలేదు కదా. రాత రాసిన భగవంతుడు వచ్చి నన్ను ఆపలేడు. ఆనాడు ధర్మ స్థాపన కొరకు శ్రీకృష్ణుడు దుష్ట శిక్ష రక్షణ చేశాడు. పాపలను సంహరించడం కోసం ఆ భగవంతుడు దశావతారాలు ఎత్తాడు. ఈ కలియుగంలో దుష్టులను శిక్షించడానికి కలిధర్మాన్ని అనుసరించి అవతరించడం మానేశాడు. ఈ ప్రజాస్వామ్యంలో రాక్షసులను మనంకార రాబందులను సంహరించడం కోసం నాలాంటి పౌరులు అవతరిస్తారు. అంటే మీరు భగవంతులా? నేను భగవంతుడు అవతారమే. కళ్ళ ముందు జరుగుతున్న అరాచకాలను ఆపడానికి నేను భగవంతుడు అవతారమే. అలాని సమర్థించుకోవడం నీలాంటి వ్యక్తులు హత్యలు చేసే వారికి ఇది చాలా అలవాటు అనుకుంటాను. ఇది సమర్థించుకోవడం కాదు, సమాజంలో జరుగుతున్న అవకతవకలను సవరించడం. చేసే నేరాలు ఘోరాలను చాలా అందంగా సమర్థించుకోవడానికి కొత్తగా చెప్తున్న వ్యాధంతమైంది. ఎనీహౌస్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. నో మెన్షన్. మీరు వెళ్ళే ముందు ఒక మాట చెప్తాను. ఏంటి చెప్పండి. చట్టాన్ని చేతుల్లో తీసుకున్న నువ్వు ఏదో ఒక రోజు ఆ చట్టమే నిన్ను బంధించే రోజు వస్తుంది. అది నువ్వు గుర్తుంచుకుంటే చాలా మంచిది. హ్యాట్స్ ఆఫ్ రోజా, హ్యాట్స్ ఆఫ్. ఎందుకో తెలుసా? నీతికి నిలబెత్తు రూపం అవినీతికి అరగట్టడానికి నువ్వు నాకు ఇచ్చిన సహాయం, నాకు ఇచ్చిన ఆలోచన నన్ను ఎక్కడికో నెట్టేసింది. అభియాన్ని పిలుపులోనే మాధుర్యాన్ని నన్ను నీకు సమర్పించుకోవాలనిపిస్తుంది. నీవు నా జీవితంలో అడుగు పెడితే నా జీవితం నందనవనంలా వెలుగుతుంది. ఐ లవ్ యూ రోజా, ఐ లవ్ యూ.
నమస్తే ఇన్స్పెక్టర్. నమస్తే. మీరా ఎమ్మెల్యే గారు? పర్వాలేదే, పెద్దలంటే గౌరి మర్యాద బాగా ఇస్తున్నావు. సార్, పెద్దవారిని గౌరవించడం నా సంస్కారం. మర్యాద అనేది వృత్తిరీత్యా నేను ఇచ్చిపుచ్చుకోలేదు సార్. నీ సిన్సియారిటీ మాటల్లో కాదు, నీ చేతల్లో చూపించండి. మీరు అంటున్నది నాకు అర్థం కావడం లేదు. ప్రజలకు రక్షణ కల్పించేది పోలీసు వ్యవస్థ. అలాంటి పోలీసులకే రక్షణ లేకపోతే మా మొద ఎవరితో చెప్పుకోవాలి ఇన్స్పెక్టర్? ఇప్పుడు ఏం జరిగిందో కదా మాట్లాడుతున్నారు. ఒక బజారు గుండా మీ డిపార్ట్మెంట్ లో ఒక ఎస్పీని హత్య చేస్తే ఏమీ పట్టణాలు చూస్తున్నారే, మీరే పోలీసులయ్యా. ఏమిటి? ఎస్పీ భరద్వాజ్ చనిపోయాడా? అమ్మమ్మమ్మ, ఎంత బాగా నటిస్తున్నావయ్యా నువ్వు, ఏమి ఎరగనట్టు. వాట్ యు మీన్? ఒక పోలీస్ అధికారిని మర్డర్ చేస్తే ఎంతవరకు మీకు తెలియలేదంటే మీరు ఎంత బాగా డ్యూటీ చేస్తున్నారో అర్థమవుతుంది మాకు. మిస్టర్, ఇంతకీ మీరు ఎవరన్నా చెప్పనే లేదు. ఎవరి పేరు చెప్తే ఢిల్లీ నుండి గల్లీ దాకా రాజకీయ గుండెల్లో వణుకు పుడుతుందో, ఎవరు వస్తున్నారంటే మీ పోలీస్ డిపార్ట్మెంట్ చేతులు కట్టుకొని నిలుతుందో ఆ పవర్ఫుల్ డేంజరస్ మ్యాన్ సర్పభూషణాన్ని. ఓ, మీరేనా సర్పభూషణం అంటే? చూడండి, ఢిల్లీ నుండి గల్లీ దాకా నీ పేరు చెప్తే వరకు పోవటానికి నువ్వేమన్నా ప్రధానమంత్రివి కాదు. డిపార్ట్మెంట్ మొత్తం చేతులు కట్టుకొని నిల్చోవటానికి ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్వి కాదు. నువ్వు ఒక పొలిటికల్ గూండావి. అంతేకాదు, నీ చరిత్ర మొత్తం తెలుసుకొని ఈ ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టిన పవర్ ఆఫ్ ది టైగర్ ని, అరాచక అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరిని పట్టి బంధించి జైల్లో చెప్పకూడదు తినిపించడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ని విక్రమ్ సింగ్ రాథోడ్. ఏ ఇన్స్పెక్టర్, మాటల్లో కాదు చేతల్లో చూపించు, అప్పుడు అప్పుడు నీ నిజాయితీకి సెల్యూట్ చేస్తాను. చూడండి ఎమ్మెల్యే గారు, నిజాయితీ నా ఇంటి పేరు. దానిని మార్చగల శక్తి ఏ బజారు గుండాలకు, రౌడీ రాజకీయ నాయకులకు లేదు. శభాష్! నీలాంటి సిన్సియర్ ఆఫీసర్లు ఉన్నంత కాలం ఈ సర్పభూషణం మీకు ఎప్పుడు అండగా ఉంటాడు. సర్పభూషణం గారు, ఇంతకీ ఎస్పీ గారిని చంపింది ఎవరో తెలుసా? ఇంకెవరు? ధనవంతుల ఇళ్ళలో కొలగొట్టి అగ్నినంతా దోచిపోయారు. ఆ బజారు కూడా అభిమన్యు గాడు, వీధి రౌడీ, స్ట్రీట్ రౌడీ, పనికి మాలి ఎదవ ఊరు రోజులు దోచి తెస్తున్నాడు. వాడిని పట్టుకోవడం నీకు చేత కాకపోతే చెప్పు, పట్టుకో ముందు. ఏమిటి? అభిమన్యునా? అవును, వాడే ఇన్స్పెక్టర్. ఏదో నలుగురు బచ్చాగాన్ని వెంట పెట్టుకొని మాలాంటి ధనవంతులను బెదిరించి దోచుకున్నంత అట్టు వచ్చిన వాడిని అంతం చేయడం వాడి హాబీ. అలాంటి వాళ్ళు ఈ సమాజంలో బతికిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం. అంతేకాదు ఇన్స్పెక్టర్, మీ ఎస్పీ భరద్వాజ్ చెప్పింది వాడిని నేను మేము కేసు పెడుతున్నాం. మీకు తమ్ము ధైర్యం ఉంటే వెంటనే వాడిని అరెస్ట్ చేయండి. మీరు దాచి నిరూపించుకోండి, వస్తాం. ఏ అభిమన్యు, ఇక నీ తల రాత రాసిన విధాత కూడా నా నుండి రక్షించలేడు.
హలో ఇన్స్పెక్టర్ గారు, బాగున్నారా? అయ్యగారి దర్శనం కోసం ఈ స్టేషన్ వరకు రావాల్సి వచ్చింది. ఏంటి చాలా కోపంగా ఉన్నట్టున్నారు? ఏం జరిగింది సార్? రోజా నన్ను విసిగించక, వచ్చిన పని ఏంటో చూసుకొని పో. ఏంటి నేను విసిగిస్తున్నానా? అంతేలే, మీ పోలీసులకున్న బుద్ధి ఎదుగుతుందా? అది కాదు రోజా, నా మాట విను. ఎంతకాలం నీ మాటలు వినబట్టే నన్ను ఇప్పటి వరకు చులకనగా చూస్తూ ఉన్నావు. రోజా ఇటు చూడు, అసలు జరిగిన విషయం తెలుసుకోకుండా నువ్వు మాట్లాడుతుంటే కాస్త కోపగించుకున్నా. అబ్బో, ఇంతకీ ఏంటో అసలు విషయం? ఎస్పీ భరద్వాజ్ని హత్య చేశారని మీ అన్నయ్య గజపతి భరద్వాజ్ని హత్య చేశారనేసి మీ అన్నయ్య గజపతి సర్పభూషణం వచ్చి కంప్లైంట్ ఇచ్చి వెళ్ళారు. ఏంటి, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఇంకెవరు, అయ్యమ్మారు ఠాగూర్ తమ్ముడు అభిమన్యు మీద. అంటే అతను హత్య చేస్తారా? ఖచ్చితంగా అతను హత్య చేసినట్లు సాక్ష్యాధారాలు దొరికితే తప్పకుండా అరెస్ట్ చేసి వాడిని జైల్లో చెప్పకూడదు తెలిపేస్తాను. ఒకవేళ సాక్ష్యం దొరకకపోతే? చూడు బేబీ, చట్టానికి న్యాయస్థానాలకి సాక్ష్యాధారాలు కావాలి. అవి లేకపోతే ఎంతటి దుర్మార్గుడైనా నిరపరాధే. అది సరే, తమరండి ఎలా స్టేషన్కి వచ్చారు? ఏ రాకూడదా? అబ్బే అదేం లేదు అమ్మాయి గారు. అమ్మాయి గారు ఆత్రం చూస్తుంటే తొందరగా అది చేద్దామనిపిస్తుంది. ఏంటది? చిచ్చి, అంత చీపు బుద్ధులే. రోజా వీటిని ఎలా చూస్తుంటే అమాంతంగా ఎత్తుకొని గదిలోకి తీసుకొని వెళ్ళి తీసుకెళ్ళి ఇంకేముంది.
రచ్చలు చేస్తున్నారు. ఓ ఇన్స్పెక్టర్ విక్రమ్ గారా, ఏంటి దారి తప్పి ఎలా వచ్చారు? నిన్ను అరెస్ట్ చేయడానికి అభిమన్యు. ఎందుకు నవ్వుతున్నావు? నిన్ను చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. అదే ఎందుకు? కారణం చెప్పకుండా నన్ను అరెస్ట్ చేస్తానన్నందుకు. నువ్వు ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ని హత్య చేసినందుకు. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని హత్య చేశానా? ఎవరు ఇన్స్పెక్టర్? ఎస్పీ భరద్వాజ్ గారిని. ఏంటి, ఎస్పీ భరద్వాజ్ చనిపోయాడా? మిస్టర్ అభిమన్యు, ఏమి తెలియని అమాయకుల్లా మాట్లాడి నా నుండి తప్పించుకోవాలని చూడకో. చూడు ఇన్స్పెక్టర్, అమాయకుల్లా మాట్లాడి తప్పించుకోవడానికి నేనే పిరిగి వాడిని కాను. గుండె నిండా ధైర్యాన్ని, ఊపిరి నిండా సాహసాన్ని నింపుకున్నవాడు ఈ అభిమన్యుడు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటానికి ధైర్యం, సాహసం అని పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మిస్టర్ అభిమన్యు గారు. తప్పు చేసిన ప్రతి వాడు ఇలాగే మాట్లాడతాడు. చూడు విక్రమ్, పాపాలతో నిండిపోయిన ఆ ఎస్పీ భరద్వాజ్ జీవితాన్ని అంతం చేసింది నేను కాదు, పైనున్న భగవంతుడు. అంటే నా నుండి తప్పించుకోవటానికి ఆ భగవంతుడి మీద వేస్తున్నావా? అది నా కంఠంలో ఊపిరున్నంత వరకు జరగనివ్వను. సబదాలు చెయ్యకు ఇన్స్పెక్టర్, అబద్ధపాలైపోతావు అని ఒక హంతకుడు చెప్తే వినటానికి నేనేమైనా చెవుల పిల్లని అనుకున్నావా? చూడండి పులిగారు, అమాయకులను, అభాగ్యులను పట్టు పీడిస్తున్న వారిపై మీ గర్జన చూపించండి. అంతేగాని సమాజం కోసం పాటుపడి నాలాంటి వాళ్ళ పైన మీ ఉనికి చూపిస్తే నా దగ్గర నీ గౌరవం లేకుండా పోతుంది. నా ఉనికిని పెకలించే శక్తి నీలాంటి బజారుకు ఉండడం వల్ల కాదు కదా, ఏ అంతకుడు వల్ల కూడా కాదు. విక్రమ్, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అక్రమంగా రైతులకు అందవలసిన భూములను దౌర్జన్యంగా లాక్కొని వాళ్ళ రక్తాన్ని జలజల పీల్చి త్రాగుతున్న వాళ్ళు నీ దృష్టిలో మంచి వాళ్ళు, మహానుభావులు. వాళ్ళు చేసిన అరాచకాలను అడ్డుపడ్డ వారు చేయలేదు నీ దృష్టిలో గోండాని, అంతకుడిని. విక్రమ్, ఒక్క విషయం చెబుతున్నా, గుర్తు పెట్టుకో. ఎప్పుడైనా ఎక్కడైనా నేను హత్య చేసినట్లు నువ్వు సాక్ష్యాలు చూపించు, అప్పుడు నీకు నేను లొంగిపోతాను. అంతేకాని నోటికొచ్చినట్లు మాట్లాడితే నా దగ్గర నీకు మర్యాద తగ్గదు. మైండ్ ఇట్. మిస్టర్ అభిమన్యు, ఈ రోజు సాక్ష్యం దొరకకపోవచ్చు, ఏదొక రోజు దొరికిపోవచ్చు. ఆ రోజు నీ చేతులకు బేడీలు వేసి నాకెళ్ళి లాకప్లో పెట్టకపోతే నా పేరు విక్రమే కాదు. ప్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. నువ్వు భయపడితే భయపడడానికి నేనేమైనా ఓటర్లు అనుకున్నావా? తోటర్ని కాల్చి పారుతున్నా కొడక. నీలాంటి వాళ్ళు ఎందరినో ఎదుర్కొని జైల్లో చెప్పకూడ తినిపించిన వాడినరా. నాతో పెట్టుకోకు, పరలోకానికి ట్రాన్స్ఫర్ చేయించగలను. ఒక్కసారి నా చేతిలో ఏం జరిగిందో మర్చిపోయావా? మర్చిపోయే మళ్ళీ ఆ ఎదవల దగ్గర డబ్బు తీసుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చావా?
నేను దెబ్బతిన్న పులిని, వేటాడుతున్న పులిని. వాళ్ళని అంతం చేసే వరకు నీలాంటి వాళ్ళ తొక్కుకుండా పోయినా సరే వాళ్ళ అంతం చేసి నాన్న వదిన ఆత్మకు శాంతి చేకూరుస్తాను. జాగ్రత్త, రెండోసారి మళ్ళీ నా దగ్గర ఇబ్బంది పడొద్దు. బాయ్. పోరా పో. నమస్తే సర్భూషణం గారు. రావయ్యా గజపతి, నీకోసం ఎదురు చూస్తున్నాను. మీరు నా కోసం ఎదురు చూడటమా? భగవంతుడి కోసం భక్తుడు ఎదురు చూడాలి కానీ భక్తుడి కోసం భగవంతుడు ఎదురు చూడకూడదు సార్. అంటే ఏమిటయ్యా నీ ఉద్దేశం? నన్ను దేవుని చేసి మాట్లాడుతున్నావు. కొంప తీసి నన్ను పరలోకానికి పంపించడానికి ప్లాన్ ఏమైనా చేసుకున్నావా ఏంటి? అమ్మమ్మమ్మమ్మ బాబు గారు, ఎంత మాట అండి! మిమ్మల్ని మా పాలి దేవుళ్ళ భావించడం తప్ప మరొక ఆలోచన లేదు. ఇంతకీ నన్ను పిలిపించడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? కారణం తెలుసుకునే ముందు కాస్త మందు పుచ్చుకోవయ్యా. ముందంటే నాకు మహా మోజండి సర్భూషణం గారు. అసలు వదల్లో ఎక్కడిచ్చినా సరే ఏమీ లేదయ్యా. ఇన్నాళ్ళు మనం ఏ పని చేసినా కలిసే పని చేసాం, ఒకటిగా ఉన్నాం. మనం ఇలాగే కలకాలం ఉండాలంటే ఈ బంధాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని అనుకుంటున్నానయ్యా. ఏమంటావు గజపతి? మీరు చెప్పేదేంటో నాకు అసలు అర్థమే కావట్లేదయ్యా. అర్థం కాకపోవడానికి ఏముందయ్యా? నీ చెల్లెల్ని నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సాక్షాత్తు ఆ భగవంతుడే దిగి వచ్చి వరం ప్రసాదిస్తానంటే ఎవరు మాత్రం కాదంటారు సార్. కానీ మళ్ళీ కానీ ఏంటయ్యా? ఏం లేదండి, నేను ఒకసారి మా చెల్లెలతో మాట్లాడి ఈ పెళ్లి కొప్పిస్తాను. అంటే నీ మాట నీ చెల్లెలు ఉందా గజపతి? అలానే కాదు సార్, తను ఎవరినో ప్రేమిస్తున్నట్టుంది. ఒక మాట తను చెప్పి మీకు మాట చెప్తాను. చూడు గజపతి, నీ చెల్లెలికి నువ్వు నచ్చ చెప్తావో లేక భయపడి చెప్తావో నాకు అనవసరం. నీ చెల్లెలు మాత్రం నా తమ్ముడిని పెళ్లి చేసుకుని తీరాల్సిందే. కాదంటే బలవంతంగానే సరే లేపుకొచ్చి మరీ పెళ్లి చేసుకుంటాడు నా తమ్ముడు నాగభూషణం. చూడండి సర్భూషణం గారు, మీరు ఆవేశపడి అంత పని మాత్రం చేయకండి. నేనే నా చెల్లెలతో మాట్లాడి ఈ పెళ్లి కొప్పిస్తాను. చూడు గజపతి, ఈ సర్పభూషణం కోరుకుంటే అది ఆకాశంలో ప్రకాశించే తారాజు అయినా నాకు దక్కి తీరాల్సిందే. కాదంటే ఈ సర్పభూషణం దానికి ఎవరైనా బలికి కావాల్సిందే. కాల సర్పంలా పుసలు కొట్టడం కాదు సార్. మన పరత్రాజుని అర్థం చేసుకోండి. పోలీసుల కంటే ముందే మనమే పట్టుకోండి, వాడొచ్చు తేల్చాలి. లేదంటే వాడు మనల్ని మింగేస్తాడు. అంతవరకు రానివ్వకండి. ఊరికి అరవడం కాదు. చూడు గజపతి, విధి రాత్రి రాసిన విధాతమైనా తప్పించుకోవచ్చు, కానీ ఈ సర్పభూషణ పన్నుల పద్మవ్యూహంలో తప్పించుకోవడం ఆ అభిమన్యుడి వల్ల కాదు. మీరేం చేయబోతున్నారో చెప్తే నేను కూడా సంతోషిస్తాను. రాత్రి నిద్ర పట్టలేదు. ఆడు ఎప్పుడు వచ్చి నేను పొడి చేస్తాడా భయపడిపోయి గద 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 ఉడికిపోతున్నాను. ఏం చేస్తారో చెప్పండి సార్.
త్రేతాయుగంలో మందర పడిన పద్మయుగంలో చిక్కి శ్రీరాముడు అడవుల పాలయ్యాడు. ద్రౌపది యుగంలో శకులు పడిన కలియుగంలో పాండవులు వనవాసం చేశారు. అలాగే ఈ నేటి కలియుగంలో నేను పండిన వలయంలో చిక్కి ఆ అభిమన్యుడు జైలుకి వెళ్తాడు. అది ఇది తథ్యం. ముందు నువ్వు వెళ్ళి నీ చెల్లెలతో మాట్లాడి పెళ్లి ఏర్పాటు చేయి. ఓకే సార్. రే అభిమన్యు, లంక సామ్రాజ్యానికి రావణుడు అధిపతి. ఈ పరమని లంకకు ఈ సర్పభూషణం అధిపతి. అలాంటిది ఈనాడు నువ్వు వచ్చి నా ఆధిపత్యాన్ని సర్వనాశనం చేశావు. ఆ పేదవాళ్లకు అడ్డంగా దేవుళ్ళ నిలబడ్డావు. నిన్ను ప్రాణాలతో వదలను. నిన్ను అంతం చేసి ఆ పరమలంక రైతులకు నేనేంటో నిరూపిస్తా. ఎవరు నువ్వు? అమాయకమైన రైతుల ప్రాణాలతో చెలగాటమాడే నీలాంటి కిరాతకులను అంతం చేయడానికి వచ్చిన పూలని పులి పెప్పులి చూడు కుర్రకుంగా. రాజకీయం నా రైట్ సైడ్, గూండాయిజం నా లెఫ్ట్ సైడ్, రెండు సమానంగా రంగరించుకొని రాజకీయం చేస్తున్నా ఈ సర్పం మోతున్న ముందు పెట్టుకోకు. కాలగర్భంలో కలిసిపోతావు. ఏంట్రా అన్నా, రాజకీయాన్ని చట్టాన్ని రెండు వైపులా పెట్టుకున్నావా? రాయ్ సర్పం, అవినీతి పరులకు అండగా నిలిచిన అదే చట్టాన్ని ఆ ఎస్పీ భరద్వాజ్ గారిని పైలోకానికి పంపించాను. నీ అరాచకాలకి ఆజ్ఞం పోసిన ఆ ఎమ్మెల్యే గజపతిని రాజకీయం రౌడీజం అనే నీ సామ్రాజ్యాన్ని వేలతో సైతం ప్రకటించి ఈ పర్మట లంకకు పట్టిన చీడను వదిలిస్తాను. ఈ యావత్ భారతదేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మర్డర్ చేసే క్రూరమైన రౌడీలు కూడా నాకు సలాం చేసి సైడ్ అయిపోతారు. ఈ సర్పభూషణం పేరు వింటే ఆ భగవంతుడే భయపడతాడు. నా ముందు ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామాలు చేసి పారిపోయారు. ఈ సర్పభూషణం పేరు వింటే ఈ పర్మట లంకలో రైతులు సైతం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బ్రతుకుతాడు. అలాంటిది ఆఫ్టర్ బచ్చాగాడివి నువ్వు నన్ను ఎదిరించడమా? మరిగే రక్తం పొంగే నరం మండే గుండె ఎగసే కండ మన పౌరు సమ్మతి చేసే రోజు మాట మరవని మెదడు. ఇవి నా బాడీ స్ట్రక్చర్. దీనిలో దేన్ని గెలికినా చాలా డేంజర్ సర్పం. నేను నిన్ను అంతం చేయడానికి వచ్చిన, నిన్ను కబలించడానికి వచ్చిన కాలయముడిని.
అసలు ఎవడ్రా నువ్వు? నా ఇంటికి వచ్చి తెగరెచ్చిపోతున్నా. నీ ఇంటికే కాదురా, నేరుగా నీ గుండ్లు చీల్చి నీ రక్తం తాగడానికి వచ్చిన పులిని అభిమన్యుడును. వెనకపోయిన తీగ కాళ్ళకి తగిలికున్నట్టు నీవు చావు నువ్వు ఎదుక్కుంటూ నాకు దగ్గరికి వచ్చావు. శబాష్, నువ్వు నిజంగా పులివేరా, బెప్పులి పులివే. అల్లూరు సీతారామరాజు నుండి ధైర్యాన్ని, తాండ్ర బాబారాయుడు నుండి శౌర్యాన్ని, భగత్ సింగ్ నుండి దేశభక్తిని ఉరుకు పుచ్చుకున్న వాడింద్రా. 6 నెలల క్రితం నువ్వు చేసిన ద్రోహం నిన్ను వెతుక్కుంటూ వచ్చిందని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. 6 నెలల క్రితం నేను ద్రోహం చేశానా? ఎవరు నువ్వు? మృత్యువుని, నిన్ను అంతం చేయడానికి వచ్చిన యముడిని. రేపచ్చా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసురా కంత్రి నా కొడక. 6 నెలల క్రితం ఈ రైతులకు చెందవలసిన భూములను దౌర్జన్యంగా లాక్కొని మళ్ళీ వాళ్ళకే కౌలుకిచ్చి ధనాన్ని వసూలు చేస్తున్న ఒక కంత్రి నా కొడుకుతో మాట్లాడుతున్నానని నాకు బాగా తెలుసు. అంటే నా గురించి పూర్తిగా తెలుసుకుని వచ్చావన్నమాట. ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. పడమట లంక మండలానికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓని తన భార్యని ప్రజలకు అండగా ఉన్నారని ఈ జాతి నీచంగా హింసించి చంపారు. గుర్తుందా? గుర్తుంది. అయితే ఆ ఠాగూర్ గారికి నీకు సంబంధం ఏమిటి? ఆ తాజా నా రక్తం పంచుక పుట్టిన నా అన్నయ్య. ఓహో, పగ తీర్చుకోవడానికి వచ్చావన్నమాట. నన్ను వేటాడడానికి వచ్చిన పులివన్నమాట. రే అభిమన్యు, నీ అన్న నన్ను ఏమీ చేయలేక శ్మశానంలో నిద్రపోతున్నాడు. ఆఫ్టర్ ఆల్ బచ్చాగాడే, నువ్వు నన్ను ఏం చేయగలవురా? రాష్ట్రభూషణం, నీ శిరస్సు ఖండించడానికి శివుడు చేతిలో త్రిశూలాన్ని, విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రాన్ని, నీలాంటి కాలకోట విషాలను కక్కే విష సర్పాల శిరస్సు ఖండించడానికి అరహర రూపాన్ని. ఈ క్షణమే నిన్ను నీ అన్న దగ్గరికే పంపిస్తాను. డోంట్ మూవ్. కదిలావు కాల్చి పాడుతా నా కొడక. ఈ రోజు నుంచి క్షణం క్షణం నీ చావు ఏ రూపంలో వస్తుందని కృంగి కుసించి చావక తప్పదు. వస్తా. పడుకున్న పాము తొక్కి మరీ లేపావు కదరా. ఇక నిన్ను కాటు వేయక మానదు. చూస్తా, నీ అంతు చూస్తా. గజపతి, నీ ఆయువు ఓడింది. బయటికి. అధికార బలంతో పేద ప్రజల బ్రతుకులను నాశనం చేసిన నీకు ఈ రోజు ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదు. నా కొడుక బయటకు. ఎవరు మీరు?
ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? మర్యాద అది మనుషులకి ఇవ్వాలి. అరాచకాలకు అక్రమాలకు పాల్పడుతున్న ఈ లాంటి మృగాలకి కాదు. వాడిని బయటికి రమ్మను. ఈ రోజు వాడి ప్రాణాలు ఈ అనంత వాయువుల్లో కలిసిపోవాలి. మా అన్నయ్య ఇంట్లో లేరు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే పళ్ళు రాలిపోతే జాగ్రత్త. ముందు నోరు మూసుకొని బయటికి వెళ్ళండి. వెళ్ళం పాప వెళ్ళం. ఈ పనికి మన ఇంట్లో వెళ్ళి వాడిని కుక్కలాగా ఈడ్చుకునే వెళ్తా. పాపాల ముసుగులో వాడి కట్టుకున్న ఈ భవంతిని కోకట వేలతో పెకలించి మరీ వేలతో. ఇంతకీ మీ ఇద్దరికి ఏం చేశాడు మా అన్నయ్య? వెన్నికల్లో గెలవడానికి మా పడమటలాగా ప్రజల ముందుకి వచ్చి దండం పెట్టి, అయ్యా ఓట్లేసి గెలిపిస్తే మా పేద ప్రజల బ్రతుకుల మీద దెబ్బ కొట్టి మా మాన్యం భూముల్ని వాడు జలసాలుగా ఖర్చులు పెట్టుకుంటున్నాడు. పేదల మాన్యం భూములు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి గద్దెనెక్కి ఈ రోజు ఆ సర్పభూషణం వాళ్ళ తొత్తులుగా మారి బ్రతుకుతున్నారు. అంతేకాదు వాడు ఎమ్మెల్యే పదం సంపాదించి అందినంత దోచుకు తింటూ జలసాలు చేస్తున్నాడు. అన్యం పుణ్యం ఎరగని మా ఆడపడుచుల జీవితాలతో ఆడుకున్నాడు. వాణ్ణి బ్రతకనివ్వడం ఈ భూమికి భారం. నిజంగా మీకు మా అన్నయ్య ద్రోహం చేశాడా? నిజంగా ఈ విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం సత్యం. ఈ రోజు మా పడవటిలో మా ఆడపడుచుకి జరిగిన అరాచకానికి బొత్తిగా నిన్ను చేరితే మా పగ ప్రతీకారం తీర్చుకుంటాం. దీంతో మాట్లాడరా, దీని సంగతి మనం చూసుకుందాం. శరణ్ అన్నా కాళీ, ఏంటి మీరు చేస్తున్న పని? అన్నయ్య, ఆ రాక్షసుడు గజపతి చేసిన పనికి మనం ప్రతీకారం తీసుకుంటున్నాం. అన్నా, ఈ రోజు దీన్ని చెరిపి ఆ ఎమ్మెల్యే గజపతి గారికి గుణపాఠాలు చెబుతున్నాం. అలా చేస్తే ఆడికి మనకి ఏం తేడా ఉంటుంది? అది కాదన్నా. అవును, అన్ననే చెబుతున్నాను. నా మాట విని ఇక్కడ నుంచి వెళ్ళండి. సరేనా? నేను రావడం కాస్త లేట్ అయితే వాళ్ళ ఆవేశానికి నీ జీవితం బలైపోయేది. చాలా థ్యాంక్స్ అండి. మరొకసారి మళ్ళీ నా జీవితాన్ని కాపాడినందుకు. ఇది ఏనాటి బంధమో తెలియదు కానీ ప్రతిసారి నన్ను ఆపద బంధువులు ఆదుకుంటూనే ఉంటున్నారు. చూడు రోజా, నేను రావడం ఒక్క క్షణం లేదైతే వాళ్ళ ఆవేశానికి నీ జీవితం అంతమైపోయేది. ఇప్పటికైనా తెలుసుకో, మీ అన్న రాజకీయ సింహాసనంపై కూర్చొని ఎన్ని ద్రోహాలు చేస్తున్నాడు, ఎంతమంది ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో ఇప్పటికైనా తెలుసుకో. నిజమే అభిమన్యం. మా అన్ని లాంటి దుర్మార్గులు ఉండడం బట్టి ఈ భూపై ఒక క్షణం కూడా అలాంటి వాళ్ళు ఉండకూడదు. వాళ్ళ చట్టాన్ని పట్టించి ఈ దేశాలందరికీ న్యాయం చేస్తేనే కానీ సరిగ్గా కరెక్ట్ అవ్వదు. చట్టం
అయితే వాళ్ళని మనం శిక్షించలేమా? ఖచ్చితంగా శిక్షిస్తాం. తప్పు చేసినాడు ఎప్పటికైనా శిక్షించబడాలి. అది నా నుంచైనా ఆ సాక్ష్యం నుంచైనా సరే శిక్షించబడతారు. ఓకే అండి, థ్యాంక్ యూ. నిజంగా నేను ఈ సర్టిఫికెట్ మర్చిపోయాను. ఆరు నెలల క్రితం మనకు ఎదురు తిరిగిన ఆ ఎంఆర్ఓ గారి తమ్ముడు వాళ్ళ అన్న వదిలంతం చేశాడని మనకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడురా. అంతేకాదనయ్యా, మన మార్కెట్ యార్డ్లో ఉన్న ఎరువు మన గొడవలో బియ్యం బస్తాలను దోచుకుపోయాడనయ్యా. ఈ సర్పపోజానికి ఎదిరించిన వాడు
ఈ భూమిని బ్రతకలేడు. అలాంటిది మన ఇంటికే వచ్చి పంజాబీ టైగర్లా మనకు వార్నింగ్ ఇచ్చాడురా. ఎలాగైనా సరే వాడిని అంతం చేయాలి. వాడిని అంతం చేయడం ఎలా అన్నయ్య? ఆ మార్కెట్ యార్డ్ని పెట్రోల్ పోసి తగలబెట్టు. ఆ గొడవల్ని బాంబులతో పేల్చి ఆ నేరాన్ని బెప్పులను ఎరవేగే ఆ అభిమన్యుడు చేశాడని చెప్పు. అప్పుడు చట్టం వాడిని శిక్షిస్తుంది, ఉనికమ్మ ఎక్కిస్తుంది. అప్పుడు మనకి శత్రు శాసనం లేకుండా పోతుంది. అన్నయ్య మరి ఆ ఇన్స్పెక్టర్ విక్రంగాన్ని ఏం చేద్దామన్నయ్య? పంప మునిగిందయ్యా సర్పపోషణం గారు. ఏం జరిగింది గజపతి? ఇంకేం జరగాలి? మా చెల్లెలు ఆ విగ్రహంలో నప్పి కావాలని పెళ్లి చేసుకున్నట్టుంది. ఆడే కావాలట. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఓహో అలాగా. తమ్ముడు నాగభూషణం, నువ్వు వెళ్ళి ఆ మార్కెట్ యార్డ్ని తగలబెట్టు. ఆ విషయం పోలీసులకు చెప్పి ఆ రోజున మన నుంచి తీసుకున్నాడా. అన్నయ్య వెళ్ళడానికి తీసుకొస్తా. గజపతి, ఆ పడమటి లంకలో ఆ పింజారి నా కొడుకులు బంధించి తీసుకురమ్మని మన వాళ్ళు పంపించు. అలాగే సార్. అభిమన్యు విక్రమ్, ఇక మిమ్మల్ని నా నుంచి ఆ భగవంతుడు కూడా కాపాడలేడా? నేను పన్నిన పద్మీయంలో చిక్కించాలని మీరు సిద్ధంగా ఉండండి. ఈ రోజాను బంధించి నా బహుబంధాల్లో నియమితం చేస్తాను. అబ్బా నువ్వెప్పుడు ఇంతే విక్రమ్, చెప్పిన టైంకి రావు. ఏమిటో చెప్పండి మేడం. ఏముంది, మా అన్నయ్య వాడిని ఎవరిని ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. అందుకు నువ్వేం చెప్పావు? నాకు ఇష్టం లేదని చెప్పాను. పెళ్ళంటూ జరిగితే నీకు ఎక్కడుంటుంది, నాకు పెళ్లి కావాలని నేను చెప్పాను. అందుకు మీ అన్నయ్య ఏమన్నాడు? చూడు రోజా, నిన్ను నాకు కాకుండా చేసే శక్తి ఆ బజారు గుండాల వల్ల, మీ అన్నయ్య గజపతి వల్ల కూడా కాదు. అని కాదు విక్రమ్, మా అన్నయ్య చాలా దుర్మార్గుడు. వారందరూ కలిపి నన్ను బలవంతంగా అయినా పెళ్లి చేస్తారేమో భయంగా ఉంది. చూడు డార్లింగ్, నిన్ను చేపట్టాలంటే ముందు ఈ విక్రమ్ ఎదుర్కోవాలి. నువ్వు అంత దమ్ము మొహాలకి ఎక్కడికి, నువ్వేం భయపడకు. నీకేం బాబు, నీకు అంత బాగానే ఉంది, నువ్వు ఎన్నైనా చెప్తావు. సరే విక్రమ్, నువ్వు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేదు.